మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియా దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. హాయ్, బాగున్నారండి? మీరు మీ పిల్లలు అందరూ కూడా ప్రభు నామములో బాగుండాలని ప్రతిరోజు మేము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఉదయము దేవుని వాగ్దానము మన కొరకే కాబట్టి జ్ఞాపకం చేసుకొని మనందరము కలిసి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనము జ్ఞానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి మనము జ్ఞాపకం చేసుకోవడానికి కీర్తనల గ్రంథము 118వ కీర్తన మొదటి వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చినటువంటి ప్రియ జనాగమ, మీ అందరికీ కూడా వాక్య భాగం నుండి కొన్ని విషయాలు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటినంటే, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ ఉదయకాలంలో వాక్యము ధ్యానిస్తున్న మన ప్రభు అయినటువంటి వాక్యమును మనం చూసినప్పుడు ఆయన దయాళుడని, ఆయన దయచూపేవాడని, నీ ఎడల, నా ఎడల, మన ఎడల, ప్రతి ఒక్కరి వెడల ఆయన దయచూపగల దేవుడని, అందుకని ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఎవరికి? మనందరికీ. ఏమండి, మనందరికీ, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకి, లోకంలో ప్రతి ఒక్కరికి ఆయన కృప నిరంతరము నిలిపేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన దయాళుడు, ప్రతి ఒక్కరిని దయచూపే దేవుడు, ప్రతి ఒక్కరి వెడల దయగలిగినటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడని వాక్య భాగంలో మన జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో నీ ఎడల ఎవరు దయ చూపకపోవచ్చు, ఎవరైనా నీ ఎడల దయగలిగి మాట్లాడకపోవచ్చు, కానీ ఉదయకాలం నిద్రలేసిన నీతో, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఎడల నేను దయగలిగి ఉన్నాను కనుక నీ ఎడల కృప చూపుతాను, నీ ఎడల కృప నిలుపుతానని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? అయితే నమ్మితే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి ప్రార్థించుకొని అడుగు, ప్రభువా నువ్వు దయాళుడువయ్యా, నా ఎడల దయచూపే దేవుడవు, నీ దయను పొందుకునే నేను, నా కుటుంబం ఈ రోజు వరకు దీవెనకరంగా ఉన్నాము అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన విని, అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన ద్వారా ఆయన దయాళుడై ఉండి దయచూపటానికి నిరంతరము తన కృపని ఎడల నిలుపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఉదయ కాలంలో ఆయన కృప మనకు కావాలి. నీకు, నాకు, మనకి, మన పిల్లలకి, మన జీవితాలలో ప్రతి విషయంలో దయాళుడైనటువంటి దేవుడు ఆయన కృప మన మీద ఉండులాగున మనందరము కలిసి ప్రార్థన చేస్తే, ఉదయము వాక్యం మనందరం కూడా ఈ ఉదయకాలంలో దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే, దయాళుడైనటువంటి దేవుడు, ఆయన దయగలిగినటువంటి దేవాది దేవునిగా నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఆయన కృప నిలిపి ఆ కృపతో మనల్ని అందరినీ బలపరిచే గొప్ప దేవుడు. గిదోని జీవితంలో భయపడుతున్న గిదోని ఆ జీవితం అన్నాడు కదండి, గిదోని ధైర్యపరిచాడు కదండి, పరాక్రమశాలి అన్నాడు కదా. ఈరోజు నా జీవితంలో కూడా మన బలహీనతల్లో దయాళుడై ఉండి ఆయన కృపతో గిద్దోని నింపినట్లుగా ఈరోజు నిన్ను, నన్ను ఆయన కృపతో నింపి బలపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి, ముందుకు నడిపించటానికి ఈ ఉదయకాలంలోనే ఈ ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానిస్తున్న నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలను ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ దినము ఈ ఉదయకాలంలో ఉన్న వాక్యాన్ని బట్టి వాళ్ళకి తీర్మానంలో ప్రభావం ఉంటుండగా ప్రతి ఒక్కరిని దయచూపి ప్రతి ఒక్క బిడయందు దయాళుడివై నిరంతరమని కృపతో ప్రతి బిడను నింపమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు.